మనిషికి ఊపిరితిత్తులు ఎలాగో భూ పర్యావరణానికి అడవులు అలాగా. ఎందుకంటే చెట్లు మనిషికి హాని చేసే కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని మనం బ్రతకడానికి ఎంతో అవసరమైన ఆక్సిజన్ను గాలిలోకి వదులుతున్నాయి. భూమి మీద ఉన్న మొక్కల్లో జంతువుల్లో 80% అడవుల్లోనే ఉంటాయి. అడవులు లేకపోతే మనిషి జాతే ప్రమాదంలో పడుతుంది. బైబిల్లో అడవుల గురించి అనేక సందర్భాల్లో ప్రస్తావించబడింది. వీటిని పవిత్ర గ్రంథం దేవుని మహిమకు అద్భుత సృష్టికి ప్రతీకగాను, కొన్నిసార్లు ఆశ్రయానికి లేదా కష్టకాలానికి సూచనగా పేర్కొంది. ఈ చెట్లను మనుషులు నాటలేదు, దేవుడే స్వయంగా నాటాడని బైబిల్ చెప్తుంది. మన గృహం భూగృహం అనే కార్యక్రమానికి స్వాగతం. ప్రతి సంవత్సరం వ్యవసాయ భూములుగా వాడుకోవడానికి కొన్ని కోట్ల చెట్లను నరికేస్తున్నారు. 1940 నుండి ఇప్పటిదాకా చూస్తే ప్రపంచంలోని వర్షారణ్యాల్లో సగానికి పైగా సగం మాయమైపోయాయి. అడవులను నాశనం చేస్తున్నామంటే వాటిలో ఉండే చెట్లను జంతువులను కూడా మనం నాశనం చేస్తున్నట్లే. అయితే నరకవేయబడిన కొన్ని అడవులు మళ్ళీ దట్టంగా పెరిగి ఇంతకు ముందు కన్నా ఎక్కువ స్థలంలో విస్తరిస్తున్నాయి. ఈ మధ్య కొంతమంది పర్యావరణ శాస్త్రవేత్తలు నరికేసిన చెట్లను మానవ ప్రమేయం లేకుండా అవి చాలా త్వరగా ఆరోగ్యంగా పెరగడం చూసి ఆశ్చర్యపోయారు. సృష్టికర్త అడవుల్ని ఏ విధంగా తయారు చేశాడో మీకు తెలుసా? మనుషులు వాళ్ళ అవసరాల కోసం వాటిని ఉపయోగించుకునేలా, మళ్ళీ అవి వాతంతట అవి పెరిగేలా దేవుడు చేశారు. ఆయన అడవుల్ని, వాటిలో ఉన్న కోట్లాను కోట్ల ప్రాణుల్ని కాపాడాలని, పోషించాలని దేవుడు అనుకున్నారు. ఈరోజు మనం మన దేవుడు మనకిచ్చిన ఒక అమూల్యమైన వరం గురించి ధ్యానిద్దాం. ఆ వరమే అడవులు. దేవుడు సృష్టించిన ఈ ప్రపంచం కేవలం మనుషుల కోసమే కాదు, పక్షులు, జంతువులు, చెట్లు, నదులు, సముద్రాలు ఇవన్నీ ఆయన ప్రేమకు గుర్తులే. ప్రతి సంవత్సరం వ్యవసాయ భూములు, పరిశ్రమలు, నగరాల విస్తరణ కోసం కోట్లాది చెట్లను నరికేస్తున్నారు. ఈ ఫలితంగా ప్రపంచంలోని అనేక అడవులు నశిస్తున్నాయి. అడవులు నశిస్తే వాటిలో నివసించే లక్షలాది జీవులు కూడా ప్రమాదంలో పడతాయి. మనకు ఒక అందమైన బహుమతిని ఎవరైనా ఇస్తే దాన్ని ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటాము ఒక్కసారి ఆలోచించండి. అలాగే దేవుడు మనకు ఈ భూమిని బహుమతిగా ఇచ్చారు. దానిని నాశనం చేయకుండా మనం సంరక్షించాలి. దేవుడు ఆదాముకు ఒక తోటనిచ్చారు. దాన్ని నాశనం చేయమని అయితే చెప్పలేదు, సాగు చేయు, కాపాడు అని మాత్రమే చెప్పారు. ఈరోజు అదే బాధ్యత మనపై ఉంది. భూమి మన సొంతం కాదు, ఇది దేవుని ఆస్తి. నోవా కథలో మనం చూసినట్లయితే మనుషులతో పాటు జంతువులు కూడా రక్షణ ఉందని తెలుస్తుంది. ప్రళయం వచ్చినప్పుడు దేవుడు నోవాహును ఒక ఓడ నిర్మించమన్నాడు. ఆ ఓడలో కేవలం నోవా కుటుంబం మాత్రమే కాదు కానీ వివిధ రకాల జంతువులు కూడా తీసుకెళ్ళమని దేవుడు ఆజ్ఞాపించారు. ప్రతి జీవి నుండి 2 జంతువులను ఓడలోకి తీసుకొచ్చి వాటిని బ్రతికించమని దేవుడు చెప్పారు. దీనివల్ల దేవుడు కేవలం మనుషులను మాత్రమే కాదు కానీ సమస్త జీవరాశులను ప్రేమిస్తున్నాడని తెలుస్తుంది.
బైబిల్లోని ప్రకృతి వర్ణాలు మరియు అడవుల గురించి ప్రస్తావనలు దేవునికి, మానవునికి మరియు సృష్టికి మధ్య ఉన్న సంబంధాన్ని చాలా అందంగా తెలియజేస్తాయి. బైబిల్లో అత్యంత ప్రసిద్ధమైన అడవులు లెబనాన్ అడవులు. ఇవి దేవదారు చెట్లు వాటి బలమైన సువాసన గల కలపకు ప్రసిద్ధి. వీటితోనే సొలొమోను రాజు తన ప్రసిద్ధి మందిరాన్ని, రాజభవనాన్ని నిర్మించాడు. ఈ మధ్య లెబనాన్ తరచుగా వార్తల్లో కనిపిస్తుంది, ముఖ్యంగా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధ నేపథ్యంలో. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు కూడా పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్ ఏర్పడినప్పటి నుండి దశాబ్దాలుగా ఇజ్రాయెల్ మరియు దాని ఉత్తర పొరుగు దేశం మధ్య ఘర్షణలు అడపాదడపా చెలరేగుతూనే ఉన్నాయి. బైబిల్లో లెబనాన్ అనే పేరు నేటి లెబనాన్ దేశాన్ని మాత్రమే సూచించదు. ఇది ఇజ్రాయెల్ దేశానికి ఉత్తరాన ఉన్న గొప్ప పర్వత శ్రేణులను మరియు వాటి పరిసర ప్రాంతాలను కూడా సూచిస్తుంది. ఈ ప్రాంతం దేవుడు ఇజ్రాయేలీలకు వాగ్దానం చేసిన భూమి సరిహద్దుల్లో ఒక భాగంగా పేర్కొనబడింది. లెబనాన్ అనే పేరు హిబ్రూ పదమైన లావాన్ నుండి వచ్చింది. దాని అర్థం తెలుపు అని. శీతాకాలంలో ఈ పర్వతాలు మంచుతో కప్పబడి తెల్లగా కనిపించడం వల్ల ఈ పేరు వచ్చి ఉండవచ్చు. లెబనాన్ ప్రాంతంలో ఉన్న హార్మోన్ పర్వతం బైబిల్లో ప్రసిద్ధి చెందింది. ఇది మంచుతో కప్పబడిన ఎత్తైన పర్వతం. కీర్తనల గ్రంథము 133వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే హెర్మోన్ పర్వతంపై పడే మంచు దేవుని ఆశీర్వాదానికి చిహ్నంగా వర్ణించబడింది. అట్టి జీవితము సియోను కొండ మీద హెర్మోన్ మంచు వంటిది. ఆ సియోనున ప్రభువు తన దీవెనను ఒసగను, శాశ్వత జీవమును దయచేయను అని బైబిల్లో రాసి ఉన్నది. లెబనాన్ తన దేవదారు అడవుల పట్ల ప్రసిద్ధి చెందింది. ఈ చెట్లు బలమైనవి, ఎత్తైనవి, విలువైనవి. సొలొమోను రాజు దేవాలయ నిర్మాణం కోసం లెబనాన్ దేవదారు చెక్కను ఉపయోగించాడు. ఈ లెబనాన్ పర్వతాలు, అడవులు, దేవదారు చెట్లు బైబిల్లోని దేవుని మహిమను, బలాన్ని, స్థిరత్వం మరియు ప్రకృతి సౌందర్యానికి చిహ్నాలుగా నిలుస్తాయి. అబ్రహాము కాలంలో 4 రాజులు అతని బంధువైన లోతును బందీగా తీసుకెళ్లారు. అప్పుడు అబ్రహాము తన సేవకులతో కలిసి వారిని వెంబడించాడు. హెర్మోను పర్వతం సమీపంలో దాను ప్రాంతంలో వారిని చేరుకొని లోతును మరియు ఇతర బందీలను రక్షించాడు. హెర్మోను పర్వతం అనేది ఒక ఎత్తైన పర్వత శిఖరం. ఇది లెబనాన్, సిరియా మరియు ఇజ్రాయెల్ ఆక్రమిత గోలాన్ హైట్స్ సరిహద్దుల మధ్య విస్తరించి ఉంది. బైబిల్లో దీన్ని పవిత్రమైన పర్వతంగా, మంచు కురిసే ప్రాంతంగా వర్ణించారు. హెర్మోన్ పర్వత ప్రాంతం ఎత్తైనది, కఠినమైనది. అందుకే శత్రు సైన్యాలు ఆ ద్వారా ప్రయాణించడానికి చాలా కష్టపడేవారు. ఇది అబ్రహాముకు వారిని చేరుకొని విజయం సాధించడానికి సహాయపడింది. తర్వాత ఇశ్రాయేలీయులు వాగ్దాన భూమిని స్వాధీనం చేసుకున్నప్పుడు వారి ఉత్తర సరిహద్దు హెర్మోన్ పర్వతం వరకు విస్తరించి ఉంది. హెర్మోన్ పర్వతం దేవుని రక్షణ, విజయమునకు మరియు ఆయన వాగ్దానాలు నెరవేర్చడానికి గుర్తుగా బైబిల్లో నిలిచింది. దేవుడు తన ప్రజలను కాపాడి వారికిచ్చిన వాగ్దానాలను నెరవేర్చుతాడని ఈ సంఘటనలు మనకి గుర్తు చేస్తున్నాయి. హెర్మోను పర్వతం కేవలం ఒక కొండ కాదు, అది దేవుని నమ్మకత్వానికి, ఆయన నిత్య నిబంధనకు ఒక సజీవ సాక్ష్యంగా ఉంది.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ముగ్గురు శిష్యులతో కలిసి ఒక ఎత్తైన పర్వతం మీదకు వెళ్ళి రూపాంతరం చెందిన ప్రదేశం ఈ హార్మోన్ పర్వతమే. ఇది దేవుని మహిమ ప్రత్యక్షమైన పరమ పవిత్ర స్థలం. అలానే సియాను పర్వతం, ఇది దేవుని నిబంధన మరియు ధర్మశాస్త్ర చారిత్రక సంఘటనలకు గుర్తుగా ఉన్నది. దేవుడు అగ్నిజ్వాలల్లో ఈ పర్వతం మీదకి దిగివచ్చి మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు 10 ఆజ్ఞలను అనుగ్రహించాడు. ఐగుప్తు నుండి బయలుదేరిన 2 నెలలకు ఇశ్రాయేలీయులు సియోను కొండ దగ్గరకు వచ్చి అక్కడ డేరాలు వేసుకుని ఉన్నారు. తండ్రి దేవుడు పిలిచినప్పుడు మోషే కొండ మీదకు వెళ్ళేవాడు. అక్కడ మోషేతో తండ్రి దేవుడు ఇలా చెప్పారు: నేను ఇశ్రాయేలును రక్షించాను. వాళ్ళు నా మాట విని నేనిచ్చిన నియమాలను పాటిస్తే వాళ్ళు నా ప్రత్యేక ప్రజలుగా ఉంటారు. మోషే కిందకు వచ్చి యెహోవా దేవుడు అన్న మాటలను ఇశ్రాయేలీయులకు చెప్పారు. దానికి వాళ్ళు దేవుడు మాకు చెప్పినవన్నీ మేము చేస్తామని జవాబిచ్చారు. మోషే మళ్ళీ ఆ కొండ మీదకు వెళ్ళాడు. అక్కడ యెహోవా దేవుడు ఇలా అన్నారు: 3వ రోజున నేను మీతో మాట్లాడతాను, ప్రజలెవరూ సీనాయి కొండ మీదకి ఎక్కకూడదని చెప్పు అని మోషేకి చెప్పారు. మోషే కిందకి వెళ్ళి యెహోవా దేవుని మాటలు వినడానికి రెడీగా ఉండమని ఇశ్రాయేలీయులకు చెప్పాడు. 3వ రోజున ఇశ్రాయేలీయులు కొండ మీద మెరుపుల్ని, ఒక పెద్ద నల్ల మేఘాన్ని చూశారు. ఉరుముల్ని, ఒక బూర శబ్దాన్ని కూడా విన్నారు. ఆ తర్వాత కొండ మీదకు తండ్రి దేవుడు అగ్ని వలె దిగి వచ్చారు. ఇశ్రాయేలీయులు ఎంత భయపడిపోయారంటే వాళ్ళు వణికిపోయారు. కొండ బాగా కంపించి పొగతో నిండిపోయింది. బూర శబ్దం చాలా ఎక్కువగా ఉంది. అప్పుడు దేవుడు ఇలా అన్నారు: నేను యెహోవా దేవుణ్ణు, మీరు వేరే దేవుణ్ణు ఆరాధించకూడదు అని అన్నారు. మోషే మళ్ళీ కొండపైకి ఎక్కి వెళ్ళాడు. ప్రజలు పాటించడానికి నియమాలను యెహోవా దేవుడు అతనికి అక్కడ ఇచ్చారు. వాళ్ళు ఆయన్ను ఎలా ఆరాధించాలో, ఎలా ఉండాలో చెప్పారు. మోషే ఆ నియమాలన్నీ రాసుకొని ఇశ్రాయేలీయులకు చదివి వినిపించాడు. వాళ్ళు యెహోవా దేవుడు మాకు చెప్పినవన్నీ మేము చేస్తామని మాట ఇచ్చారు. అవును, వాళ్ళు దేవునికైతే మాట ఇచ్చారు, కానీ వాళ్ళ మాటను నిలబెట్టుకున్నారా? ఒక్కసారి ఆలోచించండి. Come up here, Moses.
the stones that will form my people. సీనాయి పర్వతం దేవుని నిబంధన, దేవుని పరిశుద్ధతకు ప్రతీక. పరిశుద్ధుడైన దేవుణ్ణి సమీపించడానికి భయభక్తులు, హృదయశుద్ధి ఎంతో అవసరమని ఇది మనకి నేర్పుతుంది. ఒలీవ పర్వతం యెరూషలేమునకు తూర్పునున్న ఒక ముఖ్యమైన పర్వతం. యేసు ప్రభువారు తన శిష్యులకు భవిష్యత్తులో జరిగే విషయాలను ఇక్కడ బోధించారు. ఈ పర్వతం దగ్గర ఉన్న గెత్సెమనే తోటలో ఆయన తరచుగా ప్రార్థనలు చేసేవారు మరియు శిష్యుల్ని అక్కడే కలిసేవారు. యేసుక్రీస్తు వారు ఇక్కడే యెరూషలేమును చూచి కన్నీరు కార్చారు. దీని పాదభాగంలో ఉన్న గెత్సెమనే తోటలో తీవ్ర వేదనతో ప్రార్థించారు మరియు అక్కడ నుండే పరలోకానికి ఆరోహణమయ్యారు. Jesus knew that the hour of his death for the sins of mankind was fast approaching, and he prayed. If you are willing, take this cup from me. Nevertheless, not my will, but yours be done. And an angel from heaven appeared to him to strengthen him. And his sweat was like drops of blood falling to the ground. యేసు ప్రభువారు ఒలీవ కొండ మీద కూర్చొని ఉన్నారు. ఆయనతో పాటు ఉన్న ఆ నలుగురు వ్యక్తులు ఆయన అపోస్తులు. వాళ్ళు ఆంద్రయ్య, పేతురు సహోదరులు, యాకోబు, యోహాను కూడా సహోదరులే. అక్కడ దూరంలో కనిపిస్తున్నది యెరూషలేములోని దేవాలయం. యేసు ప్రభువారు గాడిద పిల్లపై కూర్చొని యెరూషలేములోకి వెళ్ళి అప్పటికే 2 రోజులైంది. అది మంగళవారం. ఆ రోజు ఉదయాన్నే యేసు ప్రభువారు దేవాలయానికి వెళ్ళారు. అక్కడ యాజకులు ఆయన్ని పట్టుకొని చంపాలని ప్రయత్నించారు. కానీ ప్రజలు యేసు ప్రభువారంటే ఎక్కువ ఇష్టం కాబట్టి వాళ్ళు అలా చేయడానికి భయపడ్డారు. యేసు ప్రభువారు ఆ మత నాయకులను సర్పములారా, సర్ప సంతానం అని పిలిచారు. వాళ్ళు చేసిన చెడు కార్యాలను బట్టి దేవుడు వాళ్ళను శిక్షిస్తాడని యేసు ప్రభువారు చెప్పారు. ఆ తర్వాత యేసు ప్రభువారు ఒలీవ కొండ మీదకు వచ్చినప్పుడు ఆ నలుగురు అపోస్తలు ఆయన్ను ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి వారు అప్పుడు అడిగారు. యేసు ప్రభువారు భూమిపై ఉన్న దుష్టత్వాన్ని అన్నిటినీ నాశనం చేస్తారని వాళ్ళకి తెలుసు. అయితే అది ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోవాలని వాళ్ళు అనుకున్నారు. కాబట్టి యేసు ప్రభువారు తాను పరలోకంలో రాజుగా పరిపాలించేటప్పుడు భూమి మీద జరిగే కొన్ని విషయాల గురించి తన అపోస్తలకు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలు చూస్తే గొప్ప యుద్ధాలు జరుగుతాయని, చాలామంది ప్రజలు ఆకలితో అలమటిస్తారని, నేరం అధికంగా ఉంటుందని, గొప్ప భూకంపాలు సంభవిస్తాయని యేసు ప్రభువారు చెప్పారు. అంతేకాక దేవుని రాజ్య సువార్త భూమి అంతటా ప్రకటించబడుతుందని కూడా యేసు ప్రభువారు చెప్పారు. ఈ సంగతులను మన కాలంలో జరుగుతున్నట్లు మనం ఇప్పుడు చూస్తున్నాము. కాబట్టి యేసు ప్రభువారు పరలోకంలో పరిపాలిస్తున్నాడని మనం నిశ్చయంగా చెప్పవచ్చు. త్వరలో ఆయన భూమి మీద ఉన్న దుష్టత్వాన్నింటినీ అంతం చేస్తారని నమ్మవచ్చు. అరారాతు పర్వతం బైబిల్ ప్రకారం నోవా ఓడ వరద నీరు తగ్గాక నిలిచిన ప్రదేశం. ఆదికాండం 8వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే నోవా ఓడ అరారాతు పర్వతం మీద నిలిచిందని ఉంది. ప్రస్తుతం ఈ పర్వతం తూర్పు టర్కీ దేశంలో ఆర్మేనియా మరియు ఇరాన్ సరిహద్దుల సమీపంలో ఉంది. ఇది సంవత్సరమంతా మంచుతో కప్పబడి ఉండే అగ్నిపర్వతం. దీని ఎత్తైన శిఖరం సముద్ర మట్టానికి దాదాపు 5,000 మీటర్ల ఎత్తులో ఉంది.
మన కథ ఒక అందమైన కొండ దిగున ఉన్న హరితాపురం అనే గ్రామంలో మొదలవుతుంది. అక్కడ ప్రకాష్ అనే ఒక వృద్ధ దైవజనుడు నివసిస్తుండేవాడు. ఆయనకు చిన్నప్పటి నుండి ఆ గ్రామం వెనుక ఎత్తైన పర్వతం అంటే ఎంతో ఇష్టం. ఆ పర్వతం మీద నుండి వచ్చే చల్లని గాలి, స్వచ్ఛమైన నీటి ప్రవాహాలు ఆ గ్రామాన్ని ఎప్పుడూ సుభిక్షంగా ఉంచేవి. ప్రకాష్ ప్రతిరోజు ఉదయాన్నే ఆ కొండవైపు చూస్తూ కీర్తన గ్రంథంలోని 19వ అధ్యాయం 1 ప్రకారం ఆకాశము దేవుని మహిమను చాటుతున్నది, అంతరిక్షము ప్రభు స్తుతిని వెల్లడి చేయుచున్నది అని స్తుతించేవాడు. ఆ పర్వతం దేవుని సృష్టికి, ఆ ఊరి ప్రజలకు ఒక జీవనాధారంగా ఉండేది. సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ పచ్చని గ్రామంలోకి ఆధునికత ప్రవేశించింది. మనిషిలోని భక్తి తగ్గింది, స్వార్థం మరియు అత్యాశలు పెరిగాయి. కొందరు వ్యాపారస్తులు ఆ పర్వతంపై కన్ను వేశారు. కొండను తవ్వి రాళ్లను, గ్రానైట్ను అమ్మడం మొదలుపెట్టారు. ఫ్యాక్టరీలు కట్టడానికి, పెద్ద పెద్ద భవనాల కోసం వేల సంవత్సరాల నాటి చెట్లను నరికివేశారు. కేవలం కొద్ది నెలల్లోనే ఆ గంభీరమైన పర్వతం క్రమంగా రూపురేఖలు కోల్పోయింది. దేవుడు పచ్చదనంతో అలంకరించిన ఆ కొండ ఇప్పుడు బోడిగుట్టగా, గాయపడినట్లుగా మారిపోయింది. లాభాల కోసం మనుషులు డైనమైట్లు పెట్టి కొండలను పేలుస్తుంటే ఆ శబ్దాలకు పక్షులు, జంతువులు తమ నివాసాలను కోల్పోయి దిక్కుతోచక పారిపోతున్నాయి. దేవుడు నిర్మించిన సమతుల్యతను మనిషి ఎప్పుడైతే దెబ్బతీశాడో అప్పుడే ప్రకృతి తిరుగుబాటు మొదలైంది. ఒకరోజు ఆ ఊరిలో భారీ వర్షం కురిసింది. ఇదివరకులాగా కొండపై ఉన్న చెట్లు, వాటి వృక్షాల వేర్లు ఆ నీటిని ఆపలేదు. కొండ చర్యలు విరిగి పడకుండా కాపాడలేదు. కానీ ఇప్పుడు ఆ చెట్లు లేవు. భారీ వర్షానికి కొండ చర్యలు విరిగిపడి బురదంతా గ్రామం మీదకి వచ్చింది. ఫ్యాక్టరీల నుండి వచ్చిన రసాయనాలు ఊరి చెరువును విషపూరితం చేశాయి. స్వచ్ఛమైన గాలి పోయింది. ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారింది. ప్రజలు రోగాల బారిన పడ్డారు. అప్పుడు ప్రకాష్ ఊరు ప్రజలందరినీ పిలిచి బైబిల్లోని ఇరిమియా గ్రంథంలోని 2వ అధ్యాయం 7వ వచనాన్ని గుర్తు చేశాడు. నేను వారిని సారవంతమైన నేలకు కొనివచ్చితిని. వారి దానిలో పంట పండినను దానిలో లభించు సమస్త వస్తువులను అనుభవించవచ్చు. కానీ వారు ఆ నేల మీద కాలు మోపగానే దానిని నాశనం చేసిరి, నా దేశంను అపవిత్రము చేసితిరి అనే వచనాన్ని చూపించాడు. ఊరి ప్రజలు తమ తప్పును తెలుసుకున్నారు. దేవుడిచ్చిన అద్భుతమైన సృష్టిని, పర్వతాలను తమ స్వార్థం కోసం నాశనం చేశామని కన్నీరు కార్చారు. దేవుడు ప్రకృతిని మన అవసరాల కోసం ఇచ్చారు, కానీ మన అత్యాశ కోసం కాదనేది తెలుసుకున్నారు. భూమి దేవునిదని గుర్తించారు. దాన్ని కాపాడవలసిన బాధ్యత క్రైస్తవులుగా మనందరిపై ఉంది. ప్రకృతిని నాశనం చేయడం అంటే దేవుని సృష్టిని అవమానపరచడమే. మనిషి చేసే పాపం మరియు స్వార్థం కేవలం ఆత్మీయ జీవితాన్ని మాత్రమే కాదు, కానీ మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కూడా నాశనం చేస్తుంది. దేవుడు మనకు అప్పగించిన ప్రకృతి అనే ఈ అందమైన తోటను మనం నాశనం చేయకూడదు. దేవుని మహిమను చాటే పర్వతాలను, ప్రకృతిని కాపాడుకుంటూ రాబోయే తరాలకు ఒక పచ్చని ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని అందించాలి. ఇది ఈ వారం మన గృహం భూగృహం విశేషాలు. చూస్తూనే ఉండండి మన దివ్యవాణి టీవీ. వచ్చే వారం మరికొత్త విశేషాలతో మరలా కలుద్దాం. మీ క్రాంతి స్వరూప్.